శ్రీరాముడు నడయాడిన ప్రదేశం రామేశ్వరం. భగవంతుడిని పూజించుటకు 3 లక్షణములుండవలెను. మూర్తి, స్థలము, తీర్థము. అవి 3 ఈ క్షేత్రములో ఉండుట ఈ క్షేత్ర ప్రత్యేకత. మన దేశ 12 జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి. జ్యోతిర్లింగ శ్లోకాలలో సేతుబంధేతు రామేశ్వరం అనే పాదం ఈ క్షేత్రానికి సంబంధించినదే. 12 జ్యోతిర్లింగాలలో రామేశ్వర లింగం 7వది. రామేశ్వరం తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో పంబన్ అనే దీవిలో ఉంది. రామేశ్వరం 4 ప్రక్కల సముద్రమే ఉంటుంది. పంబన్ అనే అతి పొడవైన బ్రిడ్జి ద్వారా మాత్రమే మనం రామేశ్వరాన్ని చేరవలసి ఉంటుంది. రామేశ్వరం దీవిలో ధనుష్కోటి అనే ప్రదేశం నుండి శ్రీలంకలోని మల్లై దీవు అనే ప్రదేశానికి కేవలం 18 నాటికల్ మైళ్ళ దూరంలో 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రామేశ్వరాన్ని దర్శించిన తర్వాతే కాశీయాత్ర ఫలం సిద్ధిస్తుంది. అందుకే రామేశ్వరం కూడా కాశీతో పాటుగా రామేశ్వరాన్ని చేరడం వలన ఈ క్షేత్రం చార్ధామ్ యాత్రలో ఒక భాగంగా మారుతుంది. శ్రీరాముడు లంకని చేరడానికి నిర్మించిన వారధి ఇక్కడి నుండే మొదలవ్వింది. లంకలోని రావణుడు శివభక్తుడు. అందుకే ఈ క్షేత్రం శివకేశవుల మధ్య వారధిగా అనుకోవచ్చు. రామునిచే ప్రతిష్ఠింపబడిన ఈశ్వరుడు కనుక ఈశ్వర రామేశ్వరమైంది. ఇక్కడి శివుడిని రామేశ్వరుడని, రామలింగమని, రామనాథుడని అంటారు. లంకాధిపతి అయిన రావణుడు సీతను చెరపట్టి లంకయందు ఉంచగా ఆమెను రక్షించుటకై శ్రీరాముడు రామేశ్వరం నుండి లంకకు బయలుదేరి వెళ్ళినట్లు చరిత్ర చెబుతున్నది. రావణుని చంపి రామేశ్వరానికి తిరిగి వచ్చి రావణుడు సంహరించడం వలన ఏర్పడిన బ్రహ్మహత్య పాపము దాని దోషము నివారణ చేయమని ఈశ్వరుని ప్రార్థిస్తారు. దానికై ఒక శివలింగాన్ని ప్రతిష్ఠింప సంకల్పించారు. అందుకే తగిన లింగాన్వేషణకై హనుమంతుని కైలాస పర్వతానికి పంపుతారు. హనుమ అన్వేషణలో ఎంతకు తిరిగి రావడం లేదు. ఈలోగా ఆలస్యమవుతుందని సీతమ్మ వారు ఇసుకతో లింగాన్ని చేసి ప్రతిష్ఠించారు. ఈలోగా హనుమంతుల వారి లింగాన్ని తీసుకువస్తారు. తిరిగి వచ్చిన ప్రతిష్ఠించకముందే ప్రతిష్ఠింపబడిన ఆ లింగాన్ని చూసి ఆగ్రహోదగ్రుడైన తన తోకతో దాన్ని పెకలించ ప్రయత్నం చేశాడు. కానీ ఆ లింగం సీతమ్మవారి హస్తమహత్యంతో తయారు చేయబడినది కాబట్టి బయటకు రాలేదు. రాముల వారు హనుమంతుడిని బుజ్జగించి ఆ లింగాన్ని కూడా ఒక దగ్గర ప్రతిష్ఠించి, హనుమ, దీనినే విశ్వలింగమని పిలుస్తారు. మొదట నీవు ప్రతిష్ఠించిన లింగాన్ని పూజ జరిగిన తర్వాతే నేను ప్రతిష్ఠించిన లింగానికి దర్శనమిచ్చుకుంటారు అని శ్రీరాముల వారు మాట ఇచ్చారట. ఇప్పటికీ ఈ విధంగానే మనం దర్శించుకుంటున్నాం. హనుమ ప్రతిష్ఠించిన లింగాన్ని విశ్వలింగమని, సీతమ్మవారు ప్రతిష్ఠించిన లింగాన్ని రామలింగమని పిలుస్తారు. ఈ కథ మహర్షి వాల్మీకి రచించిన దానిలో కనబడదు. తులసీదాసు రామచరితమానస్లో ఉంటుంది. ఇక్కడ దేవాలయ తూర్పు గోపురము, పశ్చిమ గోపురము మధ్యలో 22 పవిత్ర తీర్థాలలో స్నానం ఆచరిస్తూ సాగుతుంది మన పయనం. అవన్నీ చాలా అద్భుతమైన బావులు. ఇక్కడ అన్ని బావులలో స్నానం ఆచరిస్తే అన్ని దోషాలు, పూర్వజన్మ పాపాలు తొలగి ముక్తి లభిస్తుందని నమ్మకం. ఒక విశేషం ఏంటంటే, ఏ 2 బావులలో నీరు ఒకే రుచిలో ఉండవు. దైవమాయ కాకపోతే వేరేముంది? మేము వెళ్ళిన ఆ రోజు చైత్రమాస శుక్లపక్ష పౌర్ణమి నాడు, సోమవారం నాడు, భోగి రోజున, పైగా ఆరుద్ర నక్షత్రం అంటే శివుడి నక్షత్రం పుట్టినరోజు మేము వెళ్ళాము. అబ్బా, మా అదృష్టం ఏముంది అసలు! ఆ లింగాన్ని ఆ రోజు దర్శనం చేసుకోవడం నిజంగా మా అదృష్టం. చాలామంది జనాలు ఉన్నారు, ఎక్కువ మంది జనాలు ఉన్నారు. మేము ఫస్ట్ బావుల దగ్గరికి వెళ్ళి స్నానం ఆచరించి తర్వాత ఈ లింగాన్ని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము. మేము రామేశ్వర దర్శనం చేసుకున్న తర్వాత అక్కడి నుండి ధనుష్కోడి వెళ్ళాము. ఇంకా మధ్యలో చాలా తీర్థాలు ఉంటాయి. అక్కడ నుండి ధనుష్కోడి వెళ్ళే దారి చాలా అందంగా ఉంటుంది. ఇరువైపులా సముద్రం ఉంటుంది, మధ్యలో రోడ్డు ప్రయాణం ఉంటుంది. ఈ రోడ్డు ప్రయాణము రామేశ్వరం గుడి నుండి 19 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చివరాఖర రోడ్ మన ఇండియా మ్యాప్లో తమిళనాడు ఎండ్కి వస్తే అక్కడ చివరాఖర మ్యాప్లో ఇది బాగా కనబడుతుంది. ఇక్కడ నుండి 30 కిలోమీటర్లలో శ్రీలంక ఉంటుంది. మనకు అలవెన్స్ ఉండదు, మనకి పాస్పోర్ట్లు అవి అడుగుతారు. కానీ ఈ ప్రయాణం చాలా చాలా బాగుంటుంది.
అందమైన సముద్రం మధ్యలో మనం వెళ్తాం. ఒకవైపు బంగాళాఖాతం, ఇంకొక వైపు హిందూ మహాసముద్రం. ఈ రెండు కలయిక జరిగిన ప్లేస్ ఇది. దీన్ని ఒక టిప్ ఆఫ్ ద ఇండియా అని కూడా పిలుస్తారు. చాలా అందమైన ప్రదేశం అది. వెళ్తున్న దారంతా మాకు మధ్యలో ఎండ ఒకసారి, వాన ఒకసారి, అలా అటు ఇటుగా క్లైమేట్ అలా మారుతూనే ఉంది. కానీ ఈ బీచ్ దగ్గరికి మనం వెళ్ళడానికి అలవెన్స్ ఉండదు. ఎందుకు అంటే అక్కడ చాలా ప్రమాదకరమైన అలలు ఉంటుంది. ధైర్యం చేసి వెళ్ళాలి అంతే. ఆ అలలకి చాలా ఫోర్స్గా వస్తాయి. సో ఎక్కువగా మందిని ఇక్కడ వాళ్ళు అలౌ చెయ్యరు, ఆ ఫోర్స్ని తట్టుకోలేరని. కొన్ని ప్రదేశాలు ఉంటాయి, ఆ ప్రదేశాల్లో మటుకు బీచ్లోకి అలౌ చేస్తారు. మేము వెళ్ళినప్పుడు అంతా వర్షంతో నిండిపోయింది. అలా ఒక 10 నిమిషాలు వర్షం, 10 నిమిషాలు ఎండ. క్లైమేట్ అంతా అద్భుతంగా ఉంది. వాతావరణం అంతా మాకు నచ్చినట్టుగా స్నానాలు చేసిన ప్లేస్ అక్కడికి ఎలా ఉండే ప్లేస్ అన్నమాట. అక్కడ అలా కొంతమంది వెళ్తూ ఉన్నారు. అద్భుతంగా అలలు చాలా తాకిడి, చాలా ఎత్తుగా వచ్చాయి. మాకు ఇద్దరు చిన్నపిల్లలు కాబట్టి మేము వెళ్ళలేదు, వాళ్ళని బీచ్ వరకు తీసుకెళ్ళలేదు. అలలు లోపలికి లాక్కునే అవకాశం కూడా ఉందని అక్కడ హెచ్చరిస్తున్నారు. అదంతా చాలా అద్భుతమైన ప్రదేశం. అక్కడ సముద్రంలో దొరికే సామాన్లతో దొరికిన వస్తువులన్నీ అమ్ముతూ ఉన్నారు. ఇటువైపు సముద్రం కలర్ వచ్చి ఇలా ఉంది, అటువైపు వేరే కలర్లో ఉంది. ఇది అండ్ మనం ఇలా వెళ్తూ ఉంటే ఇది టిప్ ఆఫ్ ద ఇండియా అనమాట. మనకు అక్కడ అంతా చాలా బాగా కనబడుతుంది. అలా కొంతమంది దిగిపోతున్నారు, కానీ అక్కడ చాలా డేంజరస్ అండి ఆ ప్లేస్. మేబీ ఫొటోస్ తీసుకోవడానికి అలా దిగుతున్నారు అనుకుంటా. అదేమీ బీచ్ రోడ్ కాదు, ఏమీ కాదు, అలా దిగుతున్నారు కొంతమంది. ధనుష్కోడి అయిపోయాక రిటర్న్ వెళ్ళిపోతూ ఉంటే మేము పాంబన్ బ్రిడ్జ్ పైనుంచి వెళ్ళాము. మేము నైట్ టైం కాబట్టి మార్నింగ్ ఇప్పుడు వెళ్ళేటప్పుడు తీసుకున్నాం అనమాట పాంబన్ బ్రిడ్జ్. దీని స్పెషల్ ఏంటి అంటే షిప్స్ వచ్చినప్పుడు రైల్వే గేట్ పైకి లేపుతారట. ఆ కిందనున్నదేమో పాత బ్రిడ్జ్, పైన ఉన్నది కొత్త బ్రిడ్జ్. ఇప్పుడు అవన్నీ ఆపేశారు, ఇప్పుడు అలా ఏమీ జరగటం లేదు. అందులో ఆ కొత్త బ్రిడ్జ్ కొత్తగా కట్టారు, కిందన బ్రిడ్జ్ పాతది ఆపేసినట్టున్నారు ఇప్పుడు. మేము నెక్స్ట్ మేము డైరెక్ట్గా తిరుచెందూరు వెళ్ళాము. అక్కడ చాలా రష్గా ఉందని తర్వాత కేరళ వెళ్ళిపోయాము. అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.